ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పలు కీలక మార్పులు చేసింది. ఈఎఫ్ బదిలీని మరింత సులభతరం చేస్తూ ఫామ్ 13 యొక్క కొత్త వెర్షన్ను తీసుకువచ్చింది. అలాగే ఈపీఎఫ్ వెబ్సైట్లోనూ కీలక మార్పులను చేసింది. పీఎఫ్ వడ్డీపై ట్యాక్స్ ఎంత పడుతుంది అనేది సైతం మనకి కనిపించేలా చేసింది. మరి ఆ పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం క్లియర్ కట్ గా తెలుసుకుందాం. హై ఫ్రెండ్స్, నా పేరు జయరామకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే ఫ్యాక్ట్స్ అండ్ టెక్నాలజికల్. ఉద్యోగులకు అదిరే శుభవార్త. పీఎఫ్ ఖాతాదారులకు సేవలను మరింత సులభతరం చేయటం, ప్రక్రియలో జరుగుతున్న జాప్యాన్ని తగ్గించేందుకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం తీసుకుంది. సరికొత్త వెర్షన్ ఫామ్ 13 తీసుకువచ్చి పీఎఫ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ ప్రక్రియను మరింత సులభతరం చేసింది. ఇక ఉద్యోగులు జాబ్ మారినప్పుడు సులభంగా తమ పీఎఫ్ ఖాతాను వేరే కంపెనీకి బదిలీ చేసుకోవచ్చని తెలిపింది. అలాగే ఈపీఎఫ్ఓ మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. వీసుల సామర్థ్యాన్ని పెంపొందిస్తూ కంపెనీ యాజమాన్యాలు ఎలాంటి ఆధార్ సీడింగ్స్ లేకుండానే పెద్ద సంఖ్యలో యూనివర్సల్ అకౌంట్ నెంబర్లు యుఏఎన్ జనరేట్ చేసే కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించింది. అలాగే ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్సైట్లోనూ కీలకమైన మార్పులు చేసింది. అర్హత కలిగిన ఈపీఎఫ్ క్లెయిమ్స్, ఆటో సెటిల్మెంట్ ప్రాసెసింగ్, వాలిడేషన్ వేగంగా జరగనుంది. సమర్థవంతంగా ఈపీఎఫ్ఓ సేవలందించేందుకు కొత్త మార్పులు తెచ్చినట్లు అర్థం అవుతుంది. ట్యాక్స్, నాన్ ట్యాక్స్ ఈపీఎఫ్ వడ్డీ. ఈపీఎఫ్ వెబ్సైట్లో సరికొత్త ఫామ్ 13ని తీసుకురావడంతో పాటు పలు కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇందులో ముఖ్యమైనది పీఎఫ్ కాల్క్యులేషన్లో ఏవి ట్యాక్స్ పరిధిలోకి వస్తాయి, ఏవి ట్యాక్స్ పరిధిలోకి రావు అనే విషయాలు స్పష్టంగా పేర్కొనున్నారు. ఈ కొత్త ఫీచర్ ద్వారా పన్ను పరిధిలోకి వచ్చే పీఎఫ్ వడ్డీపై ట్యాక్స్ డిడక్టెడ్ సోర్ టీడీఎస్ పై ఖచ్చితమైన లెక్కలు ఉంటాయి. దీని ద్వారా ఈపీఎఫ్ఓ సభ్యులకు పన్ను బకాయిలపై ఒక క్లారిటీ అనేది ఉంటుంది. ఈపీఎఫ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ సులభతరం చేయటం ద్వారా 1.25 కోట్ల మంది సభ్యులకు ప్రయోజనం చేకూర్చనుంది. ప్రతి సంవత్సరం సుమారు 90,000 కోట్లు విలువైన పీఎఫ్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ అవుతున్నట్లు ఈపీఎఫ్ఓ తెలిపింది. ఈ క్రమంలో ఏర్పడుతున్న జాప్యాలు, సభ్యుల సమస్యలను వేగంగా పరిష్కరించుకునేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొంది. కొత్త వెర్షన్ ఫామ్ 13ని తీసుకురావడంతో ఉద్యోగులకు మరింత మేలు జరుగుతుందని ఈపీఎఫ్ఓ తెలిపింది. సో ఫ్రెండ్స్, మరి నేను మీకు ఈ రోజు చెప్పాలనుకున్న టాపిక్ అయితే ఇది. ఈ వీడియోని మీరు ఎంతవరకు చూసినట్లయితే లైక్ చేయటం, అలాగే మరికొంతమందికి షేర్ చేయటం మర్చిపోకండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేటెడ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ టు ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.